క్రూరత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులనే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అంతా తెలుసు. నాటి చీకటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి లేదా ఆయన పార్టీ నాయకులు చేసిన పాపాలను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఉంది. సో ఆ కంటెక్స్ట్లో సరిగ్గా 4 సంవత్సరాల క్రితం ఇదే రోజున వీధి సుబ్రహ్మణ్యం అనే ఒక దళిత డ్రైవర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు అత్యంత ఘోరంగా క్రూరంగా హతమార్చి డోర్ డెలివరీ చేస్తే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏం చేసి ఉండాలి? అటువంటివేమీ ఆయన చేయకపోగా ఈ దుర్మార్గుణ్ణి జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొచ్చారు. అనంతబాబు మాట్లాడినటువంటి మాటలకు జగన్ రెడ్డి వంత పాడాడు. అనంతబాబును సేవ్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. సక్సెస్ఫుల్గా సేవ్ చేశామని కూడా అనుకున్నారు. ఆ తర్వాత 2 సంవత్సరాలు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి చుక్కలు చూపించినటువంటి ఘనుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీకట్లో మగ్గిపోయింది నాడు 5 సంవత్సరాల పాటు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విచారణ పారదర్శకంగా ముందుకు సాగే పరిస్థితులను క్రియేట్ చేసింది. ఇవాళ చుక్కలు చూపిస్తున్నారు అనంతబాబుకి. మరోవైపు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి కూడా న్యాయం చేశారు. వారికి ఆర్థిక భరోసాను కల్పించారు. ఆ కుటుంబంలో సుబ్రహ్మణ్యం సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కల్పించారు. ఏది ఏమైనా దళిత సమాజం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన క్రూరమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి 2019-2024 మధ్య అందించారు.